స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో తెలుగు డయాస్పోరా సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ప్రస్తుతం మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాజకీయాలకు వచ్చాడు శ్రీను. శ్రీను కూడా సీరియస్ గా తీసుకుంటున్నాడు. ఇంతేకాకుండా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళ కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఆ దిశగా మేము పనిచేస్తాం. పెద్దలు చెప్పినట్లు ఇప్పుడే ఓమ్ క్యాప్ అన్న సంస్థ నా కింద ఉంది. గ్లోబల్ హ్యూమన్ రిసోర్సెస్ క్యాపిటల్ గా ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ ఉంది. కానీ అన్ని రంగాలు ఇంకా ముందలు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా పైన ఉంది. దాంట్లో మీ అందరి సహకారం కావాలి. ఇప్పటికీ హెల్త్ కేర్ వర్కర్స్ చూస్తే జర్మనీ, జపాన్కి ఇప్పటికీ వెళ్తాం కూడా జరిగింది. ముందు ముందు కూడా ఇంకా తీసుకెళ్తాను. కేవలం మీ దేశంలోనే కాకుండా మీరు మీ నెట్వర్క్స్ ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రం గురించి, తెలుగు జాతిని గర్వపడే విధంగా మనందరం అభివృద్ధి చేయాలని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, వేదిక మీద మా ముగ్గురు యంగ్ మినిస్టర్స్ మా అందరి లక్ష్యం ఒక్కటే. ఏ ఆశయాలతో అయితే 94% స్థానాల్లో మమ్మల్ని గెలిపించారో అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఆ బాధ్యతని మేము జాగ్రత్తగా ముందలు తీసుకెళ్లి మేము అమలు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. థ్యాంక్ యూ. ఎవరి గొంతు వింటే ఊరంతా ఉర్రు తొలగుతుందో అలా మీ అందరి చేత ఉర్రు తొలగించారు. తదుపరి జ్ఞాని చేసిన కర్మంబు వారికి ఏమి ఒసగదు లోకోపకారమగును అని వినుంటారు మీరు. అలా రాష్ట్ర వర్ధనము ఎదకోరు రాజు మేలు రాష్ట్రము కోరు దాన కార్యము అనంగరాదు బ్రహ్మోత్తరములైన ప్రజల ఏకముఖపు కోర్కి తదంతరాత్ముడొసగడే. అంటే నిరంతరం రాష్ట్రాభివృద్ధిని హృదయపూర్వకంగా కోరుకునే రాజుక్షేమాన్ని రాష్ట్రం కోరుకుంటుంది. ప్రజల ఏకీకృత ఆకాంక్ష